నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కీసరగుట్టలో సామూహిక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ. మంత్రికి ఘన స్వాగతం పలికిన ఆలయ పండితులు. ప్రజలకు ఉచిత విద్యుత్తును అందించేందుకు పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం. ఈ పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్న ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి. ములుగు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం. ప్రజావాణి దరఖాస్తును సత్వరమే పరిష్కరించాలన్న జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్. వనపర్తి జిల్లాలోని గ్రామాల్లో దీపావళి పండుగను పురస్కరించుకొని పెద్ద ఎత్తున గంగమ్మ పండుగ. ఇతర పల్లెల్లో నుంచి అశేష జనం రావడంతో జనసంద్రంగా మారిన గ్రామాలు. ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. కార్తీక మాసం సందర్భంగా ప్రముఖ శివాలయాలలో మరియు ఇతర ప్రముఖ దేవాలయాలలో ప్రతి సోమవారం సామూహిక దీపోత్సవం కార్యక్రమం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆలయ చైర్మన్ తటకం నాగలింగం శర్మ, ఆలయ పండితులు ఘనంగా స్వాగతం పలికారు. గర్భాలయంలోని శివలింగానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసిన మంత్రి మనవడితో శివలింగానికి అభిషేకం చేయించారు. మహామండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ అధికారులు 200 మంది మహిళలతో కలిసి సామూహిక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆకాశ దీపం వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. కాసేపు దేవాలయం వద్ద మాధవానంద సరస్వతి ప్రవచనాలు విన్న మంత్రి కొండా సురేఖ సామూహిక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు కుంకుమ, పసుపు బొట్టు, జాకెట్టు, గాజులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ పాల్గొని కార్తీక దీపం వెలిగించాలని అన్నారు. నేను బాధ్యత తీసుకున్న రోజు నుండి ప్రతి దేవాలయంను సందర్శిస్తున్నా, అక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయం చేస్తున్నారని అన్నారు. నగరానికి అతి సమీపంలో ఉన్న కీసరగుట్టను కూడా త్వరలో మరింత అభివృద్ధి చేసేందుకు రెడీగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ కమిషనర్, జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోటకూర జంగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. జీవానాయకమజ్ఞాత యక్ష్మాదురాజ యక్ష్మాద్ అభిషేక్. ఓకే మేడం. మేడం ప్రజలకు ఉచిత విద్యుత్ను అందించేందుకు ప్రధానమంత్రి సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టాయని ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి చెప్పారు. కావలి పట్టణంలోని తుమ్మలపేంట రోడ్లోని స్పందన ఫంక్షన్ హాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అనే పథకం ద్వారా విద్యుత్ వినియోగదారులు పొందే ప్రయోజనాలను వివరించే అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ప్రజలను విద్యుత్ బిల్లుల భారీ నుండి విముక్తి కలిగించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు జరిగిందన్నారు. ఈ సోలార్ సిస్టమ్ బిగించేందుకు ప్రభుత్వం నుండి 20% సబ్సిడీ లభిస్తుందన్నారు. అంతేకాకుండా సోలార్ కొనుగోలుదారులకు బ్యాంకులు 80% రుణాలను మంజూరు చేస్తుందన్నారు. కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఉచితంగా విద్యుత్తును పొందాలనుకుంటే ప్రధానమంత్రి సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు దొంగతనాలు పెరిగిపోయినాయి. ప్రతి ఇంటికాడ కెమెరాలు నిర్మించుకునే పరిస్థితి వచ్చింది. ఇటువంటి కెమెరాలు ఏర్పరచుకోవాలన్నా, మన పొలంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే అక్కడ కెమెరా బిగించి ఒక స్తంభం నాటి ఆ స్తంభం పైన ఒక కెమెరా ఏర్పాటు చేసి సోలార్ కెమెరాని కానీ ఏర్పాటు చేయడం జరిగితే ఇంట్లో కూర్చొని మన పొలంలో ఏం జరుగుతుందో కూడా చూసేటువంటి టెక్నాలజీ ఈరోజు వచ్చింది. ప్రతి ఒక్కటిని సోలార్ ద్వారా తొందరలోనే కావలి నియోజకవర్గంలో, ముఖ్యంగా కావలి పట్టణం, అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్స్ లేదంటే వివిధ కూడల సెంటర్లో సోలార్ కెమెరాలు కూడా 180 సోలార్ కెమెరాలను ఏర్పాటు చేయడానికి ఇప్పుడే మేము చర్చలు కూడా జరుపుతున్నాం. ఈ వైరు ద్వారా
ఒక కెమెరాకి అనుసంధానం చేస్తూ ఎక్కడైతే కమామరేషన్ బిల్డింగ్ ఉందో అక్కడికి వైర్లు పోతే ఈ దొంగలు కూడా వైర్లు కట్ చేస్తే ఆ కెమెరాలు ఆన్ కావటంలా. కాబట్టి ఎక్కడ ఎత్తు మీద సోలార్ కెమెరాలు పెట్టడం కానీ జరిగితే ఎక్కడ కూడా చిప్ ఉంటుంది. ఒక సెల్ ఫోన్ కొన్నటువంటి మనం ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళతో వాట్సాప్ కాల్ ఎట్లా మాట్లాడుకుంటున్నామో అదే విధంగా ఒక సిమ్ ఏర్పాటు చేస్తున్నాం. ఆటోమేటిక్ గా ఎక్కడ కూర్చున్నా కూడా మనకి ఆ కెమెరా ద్వారా అక్కడ జరిగేటువంటి అన్ని కూడా చూసేదానికి కూడా తొందరలో కావల్లో మున్సిపాలిటీ ద్వారా మొట్టమొదటి 100 కెమెరాలకు కూడా ఈ రోజు మేము దానికోసం కూడా అన్ని కూడా సర్వేలు చేయడం స్టార్ట్ అయింది. అది తొందరలోనే కావల్లో కూడా చుట్టుపక్కల 1 గంజాయి తాగేవాళ్ళు, 2 మందు తాగేవాళ్ళు, 3 టీనేజర్స్ చెడిపోయే టీనేజర్స్, 4 దొంగతనాలు, లేదంటే మన కావల్లో దొంగతనం జరిగినప్పుడు లేదా ఏదైనా అవాంతరం జరిగినప్పుడు పారిపోయే క్రమాన్ని తెలుసుకునే దానికి ఊరు చుట్టూ కెమెరాలు పెట్టే కార్యక్రమాన్ని కూడా అతి తొందరలోనే స్వీకారం చుట్టుపోతున్నాం. అది కూడా ఈ సోలార్ ద్వారా అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. అటువంటి సోలార్ వ్యవస్థ భవిష్యత్తులో ఇంకా 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 దినదినాపు అభివృద్ధి చెంది భారతదేశానికి ఎనర్జీని సేవ్ చేస్తూ సోలార్ ఎనర్జీని అందిస్తూ మన భావి తరాలకి ఒక క్రూడ్ ఆయిల్ సేవ్ చేసుకునే విధంగా ఇప్పటికే భారతదేశం ఇటీవల మీ అందరూ కూడా చూసుంటారు మిలీనియం జమ్మూ కాశ్మీర్ లో దొరికింది. అదే విధంగా ఈ రోజున బ్యాటరీల్లో ఏదైతే మిథైల్ ఈ రోజు కొన్ని వేల కోట్ల విలువ చేసేటువంటి సంపద భారతదేశం. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి సత్వరమే పరిష్కరించాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్జీ, స్థానిక సంస్థల ఇన్ఛార్జి సంపత్రావు, ఆర్డీఓ ఎన్ వెంకటేష్లతో కలిసి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి, ప్రజా దర్బార్కు సంబంధించిన దరఖాస్తులను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ఆయా శాఖల అధికారులు ఎప్పటికప్పుడు వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పరిష్కరించాలని పేర్కొన్నారు. వారం వారం వస్తున్న దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ శాఖ 17, పెన్షన్లు 20, ఇందిరమ్మ ఇల్లు 3, ఉద్యోగ ఉపాధి కొరకు 7, ఇతర శాఖలకు సంబంధించినవి 15, మొత్తం 62 దరఖాస్తులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ఓఎన్ గోపాలరావు, డిసిఓ సర్దార్ సింగ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తులా రవి, డిఈ విద్యుత్ శాఖ నాగేశ్వరరావు, డిఓఓ తేజవతి, డిడబ్ల్యూఓ ఇన్ఛార్జి శిరీష, డిఎండిసి ఎస్ఓ రాంపతి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏజెన్సీ కోర్టులో కేసు ఫైల్ చేశారా? ఏం చేయలేదు. ఆమె నాకు పట్టా ఉన్న భూమి మీద అనగ్రాంతం చేసి ఇసి వాళ్ళంతా చేసిందని భూమి మీద ఏజెన్సీ కోర్టులో ఉంది, కేసు ఉంది. ఎప్పుడైనా కోర్టు అటెండ్ అయ్యారా? ఎక్కడ అటెండ్ అయ్యారు? ఇక్కడ 3 కోట్ల ప్రొఫెసర్ అయినా విషయవంతం నాకున్నటువంటి ఎవిడెన్స్లో లాస్ట్ టైం కోడి బిడ్డల చట్టం కింద మాకు డీకే ఆఫీసరు, పంచాయత్ సెక్రటరీ వాళ్ళందరి ఆధ్వర్యంలో 37 మందికి మాకు సర్వే చేశాం. ఎవరి సాగులో ఉన్న ల్యాండ్ వాళ్ళు మున్సిపాలిటీ అయిన కాబట్టి ఇప్పుడు హౌస్ నెంబర్ ఇంకా ఫస్ట్ మున్సిపాలిటీ అవ్వలేదు. భూమి ఎట్లా వచ్చింది? మా తాతలు పని గవర్నమెంట్ గవర్నమెంట్ ల్యాండ్లో ఇది చేస్తున్నారు. రికమెండేషన్ అంటే అన్ని బల్క్గా మాకు ఇవ్వండి. స్పెసిఫిక్ కేసెస్ ఓన్లీ మనం ఇష్యూ ఉన్న వాళ్ళు వచ్చి తహసీల్దార్ నుంచి ఎన్ఓసీ తీసుకుని అది ఖచ్చితంగా వ్యాలిడ్ ఉన్నది, జెన్యూన్ ఉన్నది, దాంట్లో ఎటువంటి అవకతవకలు లేదు అని అంటేనే మేము రిజిస్ట్రేషన్ చేస్తాం. ఆల్రెడీ హౌస్ నెంబర్ ఇచ్చేసి దాని మీద బాబు హౌస్ ఏరియాలో ఎన్ఫోర్స్మెంట్ దాంట్లో మినిమం 500 మెట్రిక్ టన్ ఉండాలి అంటే అక్కడ పంట ఉంది అని
వనపర్తి జిల్లాలో చిన్నంబావి మండల్ దగడపల్లి పెద్ద దగడ అమ్మాయిపల్లి వీపునగండ్ల గ్రామంలో ప్రతి సంవత్సరం దీపావళి పండుగను పురస్కరించుకొని పెద్ద ఎత్తున జరిగే పండుగల్లో ఒకటి గంగమ్మ పండుగ అని చెప్పుకోవచ్చు. ఈ పండుగకు మూలం పాముకాటు. స్పెషల్గా ప్రతి సంవత్సరం దగడపల్లి గ్రామంలో అత్యంత వైభవంగా జరిగే గంగ జాతర. ఈ జాతరకు పెద్ద చరిత్ర ఆచారాలు ఉన్నాయి. ఈ సంవత్సరం గంగమ్మ గుడి నిర్మాణం పూర్తయిన సందర్భంగా పండుగను 7 రోజులుగా జరుపుకున్నారు. ఈ పండుగకు ఇతర పల్లెల్లో నుంచి అశేష జనం రావడంతో గ్రామమంతా ఒక్కసారిగా జనసంద్రంగా మారిపోయింది. ఈ పండుగకు మహిళలు పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రజల సుఖ సంతోషాలతో గంగమ్మ ఆశీర్వాదం తీసుకొని తమ మొక్కులను చెల్లించుకున్నారు. గుడి ఆలయ ప్రాంగణం నుంచి మనిషి పూనకం తలపై బండారుతో సువర్ణముఖి నది తీరానికి వెళ్లి నిమజ్జన కార్యక్రమంలో మెట్ల పూజలు చేస్తారు. కాలం మారిన దృష్ట్యా నాగరికత అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఈ గంగమ్మ జాతరలు కొంచెం తగ్గినా గ్రామాల్లోనూ ఈ గంగమ్మ జాతరలను భక్తిభావంతో చేస్తూనే ఉన్నారు. తెలంగాణ నేతకాని కుల హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏస్కూరి రాజమల్లు ఆదేశాల మేరకు ములుగు జిల్లా అధ్యక్షులు జాడి రాంబాబు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు మెమోరాండం ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజకీయ ఆర్థిక మరియు కులగణన సర్వే చేస్తున్న ఫామ్లో సీరియల్ నంబర్ 40లో నేతకాని కులానికి బదులుగా నేతాని అని తప్పుగా ముద్రించడం జరిగింది. ఈ తప్పును వెంటనే ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నేతకానిగా సవరించాలని తెలియజేయడం జరిగింది. నేతానిగా ముద్రించబడిన ఫామ్ను నేతకానిగా ప్రభుత్వం వెంటనే స్పందించి సవరించని ఎడల సంఘం ఆధ్వర్యంలో దశల వారీగా పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ కమిటీ కార్యదర్శి సునారికాని నారాయణ, రాష్ట్ర నాయకులు చల్లూరి ఎల్లయ్య, జిల్లా నాయకులు మరియు మండల నాయకులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు దీకొండ కాంతారావు, రాష్ట్ర యూత్ ఉపాధ్యక్షులు కుమ్మరి చంద్రబాబు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గం లక్ష్మీకాంత్, జిల్లా కార్యదర్శి జాడి రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షులు పూసల నరసింహారావు, జిల్లా సైనిక్ దళ్ వర్కింగ్ ప్రెసిడెంట్ జాడి వెంకట్, కన్నాయిగూడ మండల అధ్యక్షులు సుకారి నాని, రాంబాబు, కావిరి సంతోష్, కావిరి రాంబాబు, కుమ్మరి గోపి, కొండగొర్ల శ్రీనివాస్, సునారి కారి బైరేష్, జనగాం దుర్గారావు, దుర్గం భిక్షపతి, బాసారి నాగార్జున, దీగొండ బాబు, జీమీడ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మరి కులగణన విషయంలో ఫార్మేట్లో నేతకానికి బదులుగా నేతాని వచ్చింది కాబట్టి అది జెన్యున్గా నేతకానిగా మార్చాలని మా అర్జీని కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇదే కనుక అమల్లో కనుక గవర్నమెంట్ అమలు చేయకపోతే రేపు మా గూడాల వారిగా పల్లెలలో కులగణన చేయకుండా కూడా అది వచ్చేదాకా కూడా మేము ఆఫ్ చేయడానికి సర్వశక్తిగా మేము పోరాడానికి సిద్ధంగా ఉన్నామని గవర్నమెంట్ గారికి తెలియజేస్తున్నాం. సింగరేణి వ్యాప్తంగా ఓసిలలో బెల్ట్ మీద కన్వేనర్ బెల్ట్ మీద పనిచేస్తున్నటువంటి బెల్ట్ క్లీనింగ్ కార్మికులు, సేల్ పికింగ్ కార్మికులు కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద ఉదయం 9 గంటల నుండి మండుట ఎండలో ఎండను సైతం లెక్క చేయకుండా ఆందోళన ధర్నా కొనసాగిస్తున్నారు. ఇక్కడే భోజనం తిని మరీ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా సింగరేణి కాంట్రాక్ట్ కాలనీ సంఘం రాష్ట్ర కార్యదర్శి బి మధు మాట్లాడుతూ ఈ పోరాటం ఆందోళన 10-15 సంవత్సరాలుగా బెల్ట్ క్లీనింగ్, సెల్ పికింగ్లో కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారని, అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల మధ్య కదులుతున్నటువంటి బెల్ట్ మీద నిరంతరం ప్రమాదాలకు భయపడుతూ ప్రమాదాలను ఎదురిస్తూ అత్యంత కష్టమైన పనిని బెల్ట్ క్లీనింగ్, సెల్ఫ్ క్లీనింగ్ కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్న సమయంలో కాళ్ళు కట్ అవుతున్నాయని, అయినప్పటికీ కూడా కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ వీళ్ళకి ఇస్తున్న వేతనాలు అతి దారుణంగా ఉన్నాయని, ఒక హౌస్ కీపింగ్కి ఇచ్చేటువంటి వేతనాలు చెల్లిస్తున్నారని అన్నారు. ఇవాళ బెల్ట్ మీద అత్యంత నైపుణ్యంతో పనిచేస్తున్నటువంటి బెల్ట్ క్లీనింగ్, సెల్ పికింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కష్టపడి పనిచేస్తున్న
కార్మికులకు కనీస వేతనం ఇవ్వకుండా అనేక ఇబ్బందులు గురిచేస్తున్న సింగరేణి యాజమాన్యం వెంటనే స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి మందా నరసింహారావు, సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు బ్రహ్మచారి, డి వీరన్న, బుక్యా రమేష్, రేపాకల శ్రీనివాస్ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు సింగరేణి వ్యాప్తంగా సిఎస్పీలు, ఓసీలలో బెల్ట్ మీద కన్వేయర్ బెల్ట్ మీద పనిచేస్తున్నటువంటి బెల్ట్ క్లీనింగ్ కార్మికులు, సేల్ పీకింగ్ కార్మికులు కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద ఉదయం 9 గంటల నుండి మండు టెండలో ఎండను సైతం లెక్క చేయకుండా ఆందోళన ధర్నా కొనసాగుతూ ఉంది. ఇక్కడే అన్నాలు తిని మరీ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఎందుకు ఈ పోరాటం, ఎందుకు ఈ ఆందోళన? ఇవాళ గత 10-15 సంవత్సరాలుగా బెల్ట్ క్లీనింగ్లో, సేల్ పీకింగ్లో కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల మధ్య మూవ్ అవుతున్నటువంటి బెల్ట్ మీద నిరంతరం ప్రమాదాలకు భయపడుతూ, ప్రమాదాలకు ఎదురిస్తూ అత్యంత కష్టతరమైనటువంటి పనిని బెల్ట్ క్లీనింగ్, సేల్ పీకింగ్ కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. ప్రమాదాలు జరుగుతున్నాయి, ఏళ్ళు కట్ అవుతున్నాయి, కాళ్ళు కట్ అవుతున్నాయి. అయినప్పటికీ కూడా కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. కానీ వీళ్ళకి ఇస్తున్న వేతనాలు ఏంటి? ఇవాళ ఒక హౌస్ కీపింగ్ వర్కర్కి ఇచ్చేటువంటి వేతనాన్ని, అన్స్కిల్డ్ వేతనాన్ని ఇవాళ బెల్ట్ మీద అత్యంత నైపుణ్యంతో కష్టతరమైనటువంటి పని చేస్తున్నటువంటి చెప్పండి. ప్రకారం వేతనాలు, హైట్ అలవెన్స్ వేతనాలు, హైట్ అలవెన్స్ వేతనాలు, హైట్ అలవెన్స్ వేతనాలు. 3 అయింది. ఇవ్వాలి హైట్ అలవెన్స్ 20%, ఇవ్వాలి హైట్ అలవెన్స్ 20%, ఇవ్వాలి సెమీ స్కిల్డ్ వేతనాలు, 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 పనికి దక్క వేతనం, 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 పనికి దక్క వేతనం. గత 15 సంవత్సరాల్లో విద్యా వ్యవస్థలో కీలకంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను మరియు ఇతర శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కనీస వేతనం చెల్లకుండా కోరిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం తరపున బలపరిచిన అభ్యర్థిగా ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారని పడాల రవీందర్ పేర్కొన్నారు. ప్రతి జిల్లా పర్యటన కార్యక్రమంలో చైతన్యవంత కామారెడ్డి జిల్లా ఉమ్మడి నిజామాబాద్లో ఓటు నమోదు తక్కువగా ఉండటం చాలా ఆలోచించదగ్గ విషయమని, యువత, గ్రాడ్యుయేట్లు తక్షణమే మీ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేయండి అన్నారు. ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు, గ్రాడ్యుయేట్లకు న్యాయం, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల భద్రత, గ్రాడ్యుయేట్ యువత, ఉద్యోగ, ఉపాధ్యాయ, కుటుంబ సభ్యులందరికీ సంక్షేమ ఫలాలు పొందుటకై మనం మన ఓటు నమోదుగా వినియోగించుకోవాలన్నారు. మన కోసం మన ఓటు అనే కార్యక్రమంలో ఎస్ఎస్ఏ ఉద్యోగులు, జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, నాయకులు రాములు, చిరంజీవి, లింగం, శ్రీనివాస, శైలజ, మాధవి, భక్తమాల, మాధవి, సాయిరెడ్డి, కవిత, శంకర్, కామారెడ్డి, యూఆర్ఎస్ మరియు కేజీబీవీ ఎస్ఓలు, మిగతా ఉద్యోగులందరూ పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్ అందరికీ, అదేవిధంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ప్రతి గ్రాడ్యుయేట్ కు మీ అందరికి కూడా నమస్కారం. నేను మీ పడాల రవీందర్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ నియోజకవర్గ గ్రాడ్యుయేట్ అభ్యర్థి. అయితే దశాబ్దాలుగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, ఉపాధ్యాయ రంగం కావచ్చు, విద్యా రంగం కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, మనం లక్షలాది మంది మనం గత 10 ఏళ్లుగా పోరాడుతున్నా మన హక్కులు అనేటువంటి సాధ్యపడని పరిస్థితిలో మన యొక్క వాణి ఈ ప్రభుత్వానికి, ఈ సమాజానికి వినిపించాలనేటువంటి నినాదంతో లక్షలాది మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క బానిసత్వం పెంచడం కోసం, వాళ్లకు ఉద్యోగ భద్రత కల్పించడం కోసం, సమగ్ర శిక్ష ఉద్యోగుల్లో 22,000 కుటుంబాలు ఉన్న ఈ రాష్ట్రంలో వాళ్ళందరికీ న్యాయం చేయడం అనేటువంటిది ప్రధాన ఎజెండాగా, అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు న్యాయం చేయడం, అదేవిధంగా గ్రాడ్యుయేట్లందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయడం, ఐఏఎస్, ఐపీఎస్ ట్రైనింగ్ల కోసం బీసీ బడుగు బలహీన వర్గాలందరికీ కూడా 5 లక్షల రూపాయల స్కీమ్ ని ఏర్పాటు చేయడం, టీఎస్పీఎస్సీ ద్వారా ట్రైనింగ్ పొందడం కోసం కూడా నిరుద్యోగులందరికీ కూడా 1 లక్ష రూపాయలు ప్రత్యేక
సాధికారత పథకాన్ని ఏర్పాటు చేయడం లాంటి ప్రధాన అంశాలతో గ్రాడ్యుయేట్ జనతా మేనిఫెస్టోని ఏర్పాటు చేయడం జరిగింది. బీఈడీ అభ్యర్థులందరూ కూడా లక్షలాది మందికి చాలా నిరుద్యోగం ఉంది. వాళ్ళందరికీ కూడా డైరెక్ట్ 70% కోటా ఇవ్వాలని మేము ఈ సందర్భంగా మా మేనిఫెస్టోలో కూడా ఆ అంశాన్ని పెట్టడం జరుగుతా ఉంది. కాబట్టి గౌరవ గ్రాడ్యుయేట్లందరూ కూడా ఆలోచన చేయండి. మొదలు మీ ప్రతి ఓటు చాలా విలువైనది. ఆ ఓటు నమోదుకు 6వ తారీఖు చివరి తేదీ. కాబట్టి మీరందరూ కూడా మీ బాధ్యతగా ఈ సామాజిక రాజ్యాంగ పరిరక్షించడానికి మీ ఓటును నమోదు చేయండి. ఆ ప్రతి ఓటుని ప్రశ్నించే గొంతుకు వేస్తారని ఆశిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బుచ్చిరెడ్డిపాలెం మండలం మునులపూడి గ్రామ పంచాయతీలో గ్రామ ప్రజలకు తీరని ఇబ్బందులు. ప్రభుత్వాలు మారినా పట్టించుకొని అధికారులు గ్రామమా అడవులా అన్న తేడా లేకుండా ఉంటున్న గ్రామం. పగలే దర్శనమిస్తున్న పాములు, చిన్న చిన్న పిల్లలను బయటికి పంపాలంటే భయాందోళనలో ప్రజలు. వృద్ధులకు తీరని అగసాట్లు, గ్రామ రహదారులు, పేడ దిబ్బలు, మురికి గుంటలు. వర్షాకాలం వచ్చింది, విషజ్వరాలు వస్తున్నాయని గ్రామ అధికారులకు చెప్తే పట్టి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. మా గ్రామాన్ని కాపాడాలని గ్రామ ప్రజలు ఎమ్మెల్యే ప్రశాంతి అమ్మ నువ్వే మా దిక్కు కాపాడాలి అమ్మ అని వేడుకుంటున్నారు గ్రామ ప్రజలు. శ్రీ ప్రశాంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు మేడం. మేము ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెం మండలం మునులపూడి పంచాయతీలో ఉన్నాం మేడం. మేము దాదాపు 10 సంవత్సరాల నుంచి పంచాయతీలో ఉన్నాం మేడం. ఇక్కడ చూస్తే చెట్లు పొట్టలు అలా చీకంతా ఉంది మేడం. ఒకరు కూడా పట్టించుకోవట్లేదు మేడం. పంచాయతీ వాళ్ళకి కూడా చెప్పాము. వాళ్ళకి కూడా చెప్తే మా స్థలం ఉన్నాయి, మేము మా ఇష్టం అని చెప్పి అంటున్నారు. అది ఒక్కరు శుభ్రంగా చెప్పింది మేడం. మీరు కూడా చెప్పారు ఏంటంటే తొగుకు వస్తున్నారు మా ముందుకి, మా ఇష్టం అని చెప్పి అంటున్నారు. అలాగే రోడ్డు గారి కూడా లేదు మేడం. అక్కడ అసలు రోడ్డు లేదు అని చెట్లు గిట్లు కూడా లేదు. పక్కనే మాకు వాటర్ ట్యాంక్ ఉంది. దాని వల్ల కూడా అక్కడ నీళ్ళు వాటర్ వస్తున్నాయి, ఇంట్లో కూడా వస్తున్నాయి. మాకు అసలు లేదు, నిలిచే లేదు, నడిచే వల్ల లేదు, ఎక్కడ లేదు. పావులు బాగా వస్తున్నాయి. పసుబిడ్డను వేసుకొని మేము ఎట్టా ఇది చేయాలి? మేము అసలుకి ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. సెక్రటరీ మేడంకి చెప్తే రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం అంటున్నారు కానీ పట్టించుకోవట్లేదు. ఓట్ల గురించి వస్తారే కానీ మమ్మల్ని ఓట్లప్పుడు పట్టించుకుంటారే కానీ మళ్ళీ తర్వాత మమ్మల్ని మొహాలు చూడరు అసలుకి. ఇదంతా అసలు మేము ఎట్లా నడుస్తున్నామా, ఏం చేస్తున్నాము? పసిబిడ్డలు నడిచే ఇది అసలుకి. మేము పసిబిడ్డలు పెట్టుకొని ఎట్లా ఉండాలి అసలుకి? అవతల పోయే వాళ్ళు కనిపించట్లేదు, యువతలు ఇది వచ్చే వాళ్ళు కనిపించట్లేదు. పాములు ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి అసలుకి. కమ్యూనికేషన్ సెల్ మంచిర్యాల జిల్లా బందమరి ఏరియా సింగరేణి హై స్కూల్ మైదానంలో WPSGA ఆధ్వర్యంలో కంపెనీ స్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్ ఈరోజు రేపు జరిగే ఈ పోటీలను మందమరి ఏరియా జనరల్ మేనేజర్ జి దేవేందర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఫుట్బాల్ పోటీలను ప్రారంభించారు. అనంతరం వారు క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ మన సంస్థలో ఉన్న 11 ఏరియాల నుండి వచ్చిన క్రీడాకారులకు, అన్ని ఏరియాల స్పోర్ట్స్ సూపర్వైజర్లకు, యూనియన్ నాయకులకు, ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆటల ద్వారా మానసిక శారీరక ఉల్లాసంతో పాటు శరీర దృఢత్వం కలుగుతుందని అన్నారు. పోటీలలో పాల్గొనే క్రీడాకారులందరూ స్పోర్ట్స్ న్యూ స్పిరిట్ తో క్రీడల్లో పాల్గొని గెలుపు ఓటములను సమానంగా భావించాలని అన్నారు. గుడ్ మార్నింగ్. ఈరోజు ఎంతో శుభదినం. మరి స్పోర్ట్స్ అంటే నాకు కూడా చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్. మరి అదేవిధంగా ఈరోజు సింగరేణి వ్యాప్తంగా మరి మందమరి ఏరియాలో ఇంటర్ ఏరియా ఫుట్బాల్ టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి మరి ఈ అవకాశము మన చైర్మన్ మెయిన్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరాం గారు, మరి అదేవిధంగా డైరెక్టర్స్ కి కృతజ్ఞత తెలుపుతున్నాను. మందమరి ఏరియాలో జరుగుతున్న ఈ ఫుట్బాల్ టోర్నమెంట్ లో పాల్గొనే క్రీడాకారులందరికీ మరి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రీడాకారులు అంటేనే మరి ఎంతో డెడికేటెడ్ గా ఉండేవారు. క్రీడాకారులు ఏ పనిలోనైనా వారు నైపుణ్యాన్ని చూపిస్తారు. క్రీడలో నైపుణ్యం ఉంటే ఇంకా పని విషయంలో కానీ, మన డ్యూటీ విషయంలో కానీ, అదేవిధంగా మన నిత్య జీవితంలో కానీ, మన ఫ్యామిలీ విషయంలో కానీ, ఏ విషయంలోనైనా ఒక డిసిప్లిన్, నిబద్ధత, డెడికేషన్ అనేది చూపించే మన అలవాటు మనకు ఏర్పడుతుంది. స్పోర్ట్స్ యొక్క అడ్వాంటేజ్ మరి ఆల్రెడీ
ముచ్చి మండలంలోని రేబాల గ్రామంలో తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గ్రామ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ జెడ్పీటీసీ శివరామకృష్ణారెడ్డి, ఎంపీపీ మన్నేపల్లి శ్రీనివాసులు, సర్పంచ్ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. రైతులు తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ గతంలో చేసిన రీసర్వేలో వచ్చిన సమస్యలను 45 రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మరియు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు రేబాల గ్రామంలో మనం రీసర్వేకి సంబంధించి గ్రామ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన బుచ్చిరెడ్డిపాలెం మండలంలో దాదాపు 14 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి. వాటిల్లో 11 గ్రామాల్లో గత ప్రభుత్వంలో రీసర్వే జరగడం జరిగింది. ప్రభుత్వం ప్రధానంగా ఏంటంటే గత ప్రభుత్వంలో జరిగిన రీసర్వేలో ఏదైతే తప్పులు జరిగాయో వాటిని సరిదిద్దడానికి ఈ యొక్క గ్రామ సభలు ఏర్పాటు చేయడం యొక్క ప్రధాన ఉద్దేశం. కాబట్టి ఈ రెవెన్యూ సదస్సుల్లో ప్రధానంగా మనం ఒక 5 అంశాలు తీసుకోవడం జరిగింది. రీసర్వే జరిగినప్పుడు ఈ 5 అంశాలు ఏంటంటే ఎక్కువగా విస్తీర్ణంలో ఏదైనా వ్యత్యాసం కానీ ఉన్నా, లేదంటే పట్టాదారు పేరు నమోదు కొరకు కానీ, లేదంటే కోరిలేషన్ సవరణ కొరకు కానీ, అదేవిధంగా జాయింట్ ఫీల్డ్ విభజన కొరకు కానీ, అదేవిధంగా జాయింట్ ఫీల్డ్ మ్యూటేషన్ కొరకు కానీ ఈ 5 అంశాల మీద ఏదైనా పొరపాట్లు కానీ జరిగి ఉంటే వాటన్నిటిని మనం ఇప్పుడు ఈ గ్రామ సభలో అర్జీల ద్వారా తీసుకుని 45 రోజుల లోపల వీటిని పరిష్కరించడం జరుగుతుంది. ఇప్పటి వరకు మన బుచ్చిరెడ్డిపాలెం మండలంలో 4 గ్రామాల్లో అంటే రేబాలతో కలిపి పూర్తి చేయడం జరిగింది ఈ రోజుతోటి. మిగతా 7 గ్రామాలు కూడా 14వ తారీఖు లోపల పూర్తి చేయడం జరుగుతుంది. ఆ వచ్చిన అర్జీలను కూడా 45 లోపల పరిష్కారం చేసి రీసర్వే జరిగిన గ్రామాల్లో ఎలాంటి తప్పులు లేకుండా వాటిని సరిదిద్దడం జరుగుతుంది. చేద్దాం, ఈ లోపల ఇవన్నీ పూర్తి చేయండి అనే ఒక ఆర్డర్స్ ఇవ్వడం. ఆ ఉద్దేశంతోనే లాస్ట్ నెల 18 నుంచి మనం ప్రతి మండలంలో కూడా గ్రామ సభ పెడుతున్నాము. అర్జీలు తీసుకొని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కీసరగుట్టలో సామూహిక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ. మంత్రికి ఘన స్వాగతం పలికిన ఆలయ పండితులు. ప్రజలకు ఉచిత విద్యుత్తును అందించేందుకు పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం. ఈ పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్న ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి. ములుగు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం. ప్రజావాణి దరఖాస్తును సత్వరమే పరిష్కరించాలన్న జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్. వనపర్తి జిల్లాలోని గ్రామాల్లో దీపావళి పండుగను పురస్కరించుకుని పెద్ద ఎత్తున గంగమ్మ పండుగ. ఇతర పల్లెల్లో నుంచి అశేష జనం రావడంతో జనసంద్రంగా మారిన గ్రామాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.